డియర్ ఫ్రెండ్స్, నేను మీ మై సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనకు రకరకాల కొట్టడాలు ఉన్నాయండి. ఆ కొట్టడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వన్, స్టాంప్. స్టాంప్ అంటే మనం ఇలా గుర్తాం కదండి, మీకు ఎలాగో తెలుసు అది. కానీ ఇక్కడ స్టాంపింగ్ అంటే ఏంటంటే కాళ్ళని నేలకేసి గట్టిగా కొట్టడం అనమాట. అంటే ఒక రకమైన సీరియస్నెస్ కానీ, యాంగర్లో కానీ, డిసప్పాయింట్మెంట్లో కానీ, ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు మనం తెలియకుండా కాళ్ళు ఇలా కిందకి తన్నుతూ ఉంటాం. అలా కిందకి నేలకేసి కొడితే దాన్ని మనం స్టాంపింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హే కీప్ క్వైట్, సమ్వన్ ఇస్ స్టాంపింగ్ ద ఫుట్. అంటే వాడు కాలు నేలకేసి కొడుతున్నాడు, దాన్ని మనం స్టాంపింగ్ అనొచ్చు, సౌండ్ వచ్చేటట్టు. నెక్స్ట్ వర్డ్ హిట్. హిట్ అనే వర్డ్ మనకు చాలా మంది తెలుసు. హిట్ అంటే ఏంటంటే ఈ బ్యాట్తో బాల్ను కొట్టడం కానీ, లేదా సౌండ్ వచ్చేట అవతల దాన్ని డ్యామేజ్ చేస్తూ కొట్టడాన్ని హిట్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన పొలాల ఆటలో చూస్తూ ఉంటారు, ఆ పక్షులు ఎగిరిపోవడానికి కానీ, జంతువులు రాకుండా ఉండడం కోసం వాళ్ళు డ్రమ్ కానీ, లేదా ఏదైనా టైర్ కానీ సౌండ్ వచ్చి కొడుతూ ఉంటారు. అలా కొట్టడానికి హిట్టింగ్ అనొచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ హిట్టింగ్ ద డ్రమ్స్. అఫ్ కోర్స్ హీఈస్ ప్లేయింగ్ ద డ్రమ్స్ అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ కొట్టడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి సౌండ్ వచ్చేటట్టు. రైట్, హీఈస్ హిట్టింగ్ ద డ్రమ్స్ అన్నాను. లేదా హీఈస్ హిట్టింగ్ ద టైర్ టు కాస్ట్ ఆఫ్ ద బర్డ్స్ అంటానమాట. అమ్మాయి ఎంటర్ అయింది. నెక్స్ట్ వర్డ్ స్మైట్. స్మైట్ అంటే వెపన్తో ఒకదాన్ని గట్టిగా కొట్టడం, అంటే పగలగొట్టడానికి, విరగొట్టడానికి మనం గట్టిగా మోస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్వారీలో రాళ్ళు కొట్టడం కానీ, లేదా వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక వెపన్ తయారు చేయడానికి వాళ్ళు దాన్ని బెండ్ చేయడానికి వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కొడుతూ ఉంటారు. అలా కొట్టడాన్ని స్మైటింగ్. మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్నట్టు చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి కదండి. ఈ వర్డ్స్ అన్ని కూడా ఒక వీడియోలో కవర్ చేయలేకపోతున్నాం. అందువల్ల మిగిలిన వర్డ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. మన మిగిలిన వీడియోస్ చూడడానికి, నాతో కనెక్ట్ అయి ఉండడానికి దయచేసి మన పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మణి సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్.